హలో ఎవ్రీవన్, మేము ఇక్కడ ఆస్టిన్లో గార్డెనింగ్ చేస్తున్నామండి. ఈరోజు నేను గార్డెనింగ్ టూర్ ఇస్తాను. ప్రస్తుతానికి మా గార్డెన్ అంతా ఒక ఫారెస్ట్లా ఉంది. బట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ గ్రీన్ చిల్లీస్. సో ఆకుల కంటే ఎక్కువ చిల్లీసే కనిపిస్తున్నాయి చూడండి. ఇవి నేను జస్ట్ మన పోపుల డబ్బాలో ఉన్న ఎండిపోయిన అదే గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదండి, అదే రెడ్ చిల్లీస్, ఆ సీడ్స్ వేశాను. సో చాలా బాగా వచ్చాయి యాక్చువల్లీ. లుక్ ఎట్ దీస్. చాలా గ్రీన్ చిల్లీస్ వచ్చాయి. ఇందులో అయితే ఆకుల కంటే ఎక్కువ కాయలే కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు ద నెక్స్ట్ వెజిటబుల్ ఈజ్ గోరుచిక్కుడు అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూస్తున్న గోరుచిక్కుడు ఇంత పైకి వెళ్తుందా అని చెప్పి. నేను ఆల్రెడీ 5'4" ఉంటాను, నన్ను మించి ఇంకొక 2-3 feet వెళ్ళాయండి ఇవి. అండ్ ఎవ్రీడే బాగానే ఒక 1/2 kg నుంచి 1/2 kg వరకు వస్తాయండి. చూడండి ఎంత గుత్తులుగా ఎంత బాగున్నాయో ఈ గోరుచిక్కుడు. నేను లాస్ట్ టైం వేసిన ప్లాంట్స్ ఇంత పైకి వెళ్ళలేదు, నా హైట్ వచ్చాయి. సో ఇవి కింద పడకుండా మేము జస్ట్ ఇట్లా స్టిక్స్ అడ్డు పెట్టామన్నట్టు. ప్రతిదానికి ఒక స్టిక్ పెట్టి ఇలా తాడు కట్టాము. దట్ వే అవి కింద పడకుండా ఉంటాయి. అండ్ నేను కొన్ని పెద్దగా అయినాయి అలానే ఉంచాను నెక్స్ట్ ఇయర్ సీడ్స్కి అని చెప్పి. చూడండి అసలు ఎంత పెద్దగా అవుతున్నాయో ఇవి. అండ్ ఇవి కూర వండితే ఉందండి ఎంత టేస్టీగా ఉందో అసలు. చూడండి గుత్తులుగా. ఇలా నేను ఒక 10 to 12 మొక్కలు వేసానండి. ఇన్ని కూడా అవసరం లేదనుకుంటా యాక్చువల్లీ. ఒక 4-5 తీసుకుంటే చాలు అనుకుంటా. నాకు తెలియక నేను కొన్ని ఎక్కువ వేసాను. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క ఇయర్ ఎక్కువ వస్తాయి, ఒక్కొక్క ఇయర్ తక్కువ వస్తాయి. సో అలా. ఓకే, దెన్ కమ్స్ నెక్స్ట్ చూపించబోయే కూరగాయ బీరకాయలండి. చూడండి బీరకాయలు ఎంత అసలు ఇలా తెంచి వెళ్ళి కర్రీ చేస్తే ఉందండి. కర్రీ అసలు చెప్పనవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. మనకు స్టోర్లో కొంటే ఎప్పుడూ 10 days 15 days కింది వస్తాయి అన్నట్టు. సో చూడండి, లుక్ ఎట్ దీస్. చాలా పిందెలు కూడా పడ్డాయి. I think we have more to come. This is ready to cut actually. This is ready to harvest. సో మాకు తెలియక మేము ఒక కార్నర్లో బీరకాయ అండ్ ఇంకొక కార్నర్ కొంచెం సైడ్కి చిక్కుడుకాయ, ఇంకొక సైడ్కి సొరకాయ వేసాం. నౌ ఆల్ ద వెజ్జీస్ ఆర్ ఫైటింగ్ టు సర్వైవ్. ఇనిషియల్గా అసలు చిక్కుడుకాయ సరిగ్గా అస్సలు చేయలేదు. నౌ చిక్కుడుకాయ ఈజ్ ఆల్సో డూయింగ్ రియలీ వెల్. అండ్ చాలా పూత వచ్చింది యాక్చువల్లీ. అండ్ చాలా చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇందులో. బట్ పెంచడం ఇస్ అ ఛాలెంజ్. అందులోకి వెళ్ళి మనం చాలా మిస్ అవుతూ ఉంటాము. అలానే నావి బీరకాయలు చాలా మిస్ అయిపోయాయి. సో మిస్ అయిపోయిన బీరకాయలన్నీ సీడ్స్కే అండి. లుక్ ఎట్ దిస్. చూడండి, ఇది మిస్ అయిపోయిన బీరకాయ ఎంత పెద్దగా అయిందో అసలు. లుక్ ఎట్ దిస్. One more there. సో బీరకాయలు ఆర్ డూయింగ్ రియలీ వెల్. నేను ఇప్పటికి ఒక 4-5 times కర్రీ చేశాను. అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఐ కాంట్ అసలు కంపేర్ ఇట్ విత్ ద స్టోర్ బాట్ వన్స్. సో దిస్ ఈస్ అబౌట్ బీరకాయ. నౌ లెట్ మీ టాక్ అబౌట్ చిక్కుడుకాయ. అదే చిక్కుడుకాయ చెప్పాను కదా ఇప్పుడే దే ఆర్ కమింగ్ అని. చిక్కుడుకాయ బిగినింగ్లో అస్సలు రాలేదు. బట్ చాలామంది అన్నారు యాక్చువల్గా టువర్డ్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బాగా వస్తుందంట చిక్కుడుకాయ.
సో చాలా పూత ఉంది. చిక్కుడుకాయ వాజ్ మై ఫేవరెట్ కర్రీ వెన్ ఐ వాజ్ అ కిడ్. Of course still. Get this. So that's about chikkudkaya, and let's see if there are more here. Yeah, then comes the next veggie kai. Actually sorakkai kuda మేము 2-3 places లో పెట్టామండి. సో సొరకాయ ఇందులో కూడా ఉంది. అండ్ ఇది ఇలా ఫెన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చాలా ఫెన్స్ బయటికి కూడా చాలా కాసిందండి. సో బయట నుంచి చాలా తెంచుకున్నారు కూడా. సో నౌ ఐ కెన్ షో యూ వన్ మోర్ హియర్. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 20 to 30 సొరకాయలు షేర్ చేశానండి ఆల్రెడీ. ఇట్స్ బీన్ జస్ట్ 2-3 months, బట్ అంత హార్వెస్ట్ వచ్చింది ఈసారి మాకు సొరకాయలు. నెక్స్ట్ లెట్ మీ షో యూ. దిస్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాక్చువల్లీ, ఐ ఫర్గాట్. యా, సో దిస్ ఈస్ కాల్డ్ బటర్నట్ స్క్వాష్. అసలు ఎన్ని కాయలు వచ్చాయో ఇవైతే. లుక్ ఎట్ దిస్. సో ఇవి సూప్స్లో కానీ సాంబార్లో కానీ ఆర్ ప్యాన్ కేక్ కానీ అలా చేసుకోవచ్చు అంట. నేనైతే ఇప్పటివరకు సూప్ చేశాను, ఒకసారి ఫ్రెండ్తో ప్యాన్ కేక్ చేశాను. అండ్ యా, న్యూట్రిషనల్ వాల్యూ చాలా బాగుంది అని విన్నాను. చూడాలి. బట్ ఇవి ఏంటంటే ఒకసారి తెంచినా కూడా ఒక 1 month 2 month అలానే ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా ఇలానే ఉంచవచ్చు. అలా రెడ్గా అయిన తర్వాత తెంచాలంట యాక్చువల్లీ. దిస్ ఈస్ ద న్యూ వెజిటబుల్ దట్ we planted this year. And then comes వంకాయలు. వంకాయలు ఆర్ డూయింగ్ ఓకే అండి. ఇలాంటి వెరైటీ ఉంది మా దగ్గర. కొన్ని పిందెలు పడ్డాయి, బట్ ఓకే అంటే టూ గ్రేట్ ఏం కాదు, జస్ట్ ఒక 2 times చేశాను. అండ్ దెన్ కమ్స్ ఇక్కడ మళ్ళీ ఒక కార్నర్లో బీరకాయ అండ్ సొరకాయ ఉంది. టొమాటోస్ అసలు దే డిడ్ంట్ డూ వెల్ ఎట్ ఆల్, అండ్ పార్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆర్ మిస్టేక్. మేమంతా కొంచెం క్లమ్జీగా పెట్టాము. టమాటో చుట్టూ కాంటలో ప్లాంట్ వచ్చి పాకేసి వాటిని అసలు రాకుండా చేసింది. లెట్ మీ గో క్లోజ్ అండ్ షో యూ. ఓకే, సో కాంటలోప్స్ ఎలా ఉంటాయంటే దిస్ ఈస్ హౌ ద కాంటలోప్. బేసిక్గా ఇక్కడ ఒకటి కింద పడింది చూడండి. యాక్చువల్గా ర్యాబిట్స్ కూడా వస్తున్నాయి ఈ గార్డెన్లోకి. సో ర్యాబిట్స్ వచ్చి పండిపోయిన కాంటలోప్ అంతా తినేసింది. యాక్చువల్లీ స్టార్టింగ్లో వచ్చాయండి, మేము ఒక 4-5 కాంటలోప్స్ తిన్నాము. దోస్ ఆర్ ద బెస్ట్ కాంటలోప్స్ ఐ హ్యావ్ హ్యాడ్ సో ఫార్. ఎంత స్వీట్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో యాక్చువల్లీ. ఇవి ఇంకా నౌ ఐ డోంట్ హ్యావ్ మచ్ హోప్స్ ఆన్ దెమ్ బికాస్ ర్యాబిట్స్ వస్తున్నాయి, ఉడతలు వస్తున్నాయి, అండ్ అండ్ ఇవి పెద్దగా కూడా అవ్వట్లేదు ఇప్పుడు ఎందుకో. సో టొమాటోస్ వీటి వెనకే ఉండేసరికి ఈ కాంటలోప్ అంతా పాకేసి అసలు టొమాటోస్ రానివ్వలేదు. ఇట్స్ ఓకే, అన్నిసార్లు అన్ని వెజ్జీస్ రావు మనకి. లాస్ట్ ఇయర్ టొమాటో వాజ్ అసలు బీభత్సంగా వచ్చింది మాకు. వి షేర్డ్ ఆల్మోస్ట్ ఒక 10-15 ఎంపీస్ షేర్ చేసాము. బీరకాయ ఇప్పుడే చూస్తున్నాను, ఇక్కడికి కూడా బీర చెట్టు అటు కార్నర్ నుంచి ఇటు పాకింది. ఓకే, సో దెన్ కమ్స్ బెండి, మై అనదర్ ఫేవరెట్ వెజిటబుల్. అసలు బెండి ఏంటంటే అండి, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆర్ మ్యాక్స్ ఆల్టర్నేట్ డేస్ తెంచుతూనే ఉండాలండి. అండ్ ఇది తెంచేటప్పుడు ఉంటుందండి చేతికి దురద. అసలు మీరు పండిస్తే కానీ వెజిటేబుల్ గురించి మనకు అర్థం కాదు. వెజిటేబుల్ కాపులో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో అర్థం కాదు అనేది నాకు ఇక్కడ అర్థమైంది. రోజు సాయంత్రం 7 o'clockకి చేతులు ఇవి తెంచాలంటే ఒక బాధ. తెంచకపోతే చెట్లు ఇంకా అలానే ముదిరిపోయి ఇంకా రావు. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ వేసుకొని వచ్చి తెంచుతున్నాను. బట్ ఈసారి క్లోజ్గా అయ్యాయి కూడా. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం దూరంగా ఒక 5-6 పెట్టుకుంటే చాలు అని అర్థమైంది. ఈసారి మా అమ్మాయి పెట్టింది. ఒక్కొక్క హోల్లో 3-4 పెట్టేసరికి అవంతా బాగా పాకేసాయి. బట్ అగైన్ ఇవి కూడా నన్ను దాటి ఒక 2-3 feet పైకి వెళ్ళిపోయాయి. ఇలా బెండ్ చేసి తెంచాల్సి వస్తుంది. యా, ఒకరోజు తప్పించి ఒకరోజు తెంచకపోతే మ్యాక్స్ 2-3 daysలో ఇంకా ఇవన్నీ ఇంకా కాయవు, అంటే ముదిరిపోయి. సో దిస్ ఈస్ ద బెండి. అండ్ దెన్ లెట్ మీ షో యూ ఆర్ కిడ్స్ ఫేవరెట్ ప్లాంట్, ఫ్రూట్ ప్లాంట్, వాటర్ మెలన్. లుక్, ఇది మా పిల్లలు చాలా ఇష్టంగా పెట్టారు. యాక్చువల్లీ బటర్నట్ స్క్వాష్లు ఇంకా చూపించాలి మీకు, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ అండ్ లుక్ ఎట్ దాట్. At this, almost ఇప్పుడు ప్లాంట్కి ఒక 6-7 ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద వాటర్ మిలన్.
వాటర్మెలన్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఎ బ్లాస్ట్ అండి, బట్ ఈ ఇయర్ కొంచెం ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇంత సైజు ఆర్ ఇంకా కొంచెం పెద్ద సైజు కాగానే పాడైపోతున్నాయి. బట్ ఒక 2-3 తిన్నాం ఇప్పటివరకు. లుక్ ఎట్ దిస్ బ్యూటీస్. ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి ఇంకా. చూడాలి, అంటే పెద్దగా అవ్వక ముందుకే పాడైపోతున్నాయి అన్నట్టు. సో ఐ డోంట్ నో, లాస్ట్కి తెంచి తినేంత వరకు మనం ఏం చెప్పలేము వీటి గురించి. దెన్ కమ్స్ దోసకాయలు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న తీగ అయితే ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదండి. లాస్ట్ ఇయర్ ఏదో పడిపోయి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను ఇక్కడ పెట్టలేదు. బట్ చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా దోసకాయలు. ఇవి ఆల్మోస్ట్ కొంచెం పండగానే పెంచుదాము అని చెప్పి ఉంచుతున్నాం, లేదంటే చేదు ఉంటాయని. అబ్బా, లుక్ ఎట్ హియర్. దిస్ ఈస్ అబౌట్ దోసకాయ. దెన్ కమ్స్ పొట్లకాయ. అండ్ ఇక్కడ కూడా ఇంకొక బీరకాయ పెట్టాం. మేము ఇన్ని ప్లేసెస్లో ఎందుకు పెట్టాం ఈసారి బీరకాయ సొరకాయ అంటే, నాకు లాస్ట్ ఇయర్ 0 బీరకాయ అండ్ 0 సొరకాయ. ఒక్కటి కూడా రాలేదు. అండ్ దోస్ ఆర్ ద ఈజీ వెజిటబుల్స్ టు గెట్ యాక్చువల్లీ. సో నాకు లాస్ట్ ఇయర్ రాకపోయేసరికి సీడ్ ఎలాంటిదో తెలియలేదు. సో ఈ ఇయర్ మేము 2-3 ప్లేసెస్లో పెట్టాం. ఒక్క ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్లో అయినా వస్తుందిలే అని. ఈసారి అన్ని ప్లేసెస్లో సర్వైవ్ అయ్యాయి అండ్ అన్ని ప్లేసెస్లో మాకు కూరగాయలు వస్తున్నాయి అన్నట్టు. సో బీరకాయ, ఇది పొడుగు బీరకాయ. నేను ఇప్పటికీ ఒక్కటి తెంచాను, బట్ అది చేదైంది. సో ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ రోజుల నుంచి చూడాలి పెద్దగా అయ్యే వరకు. దిస్ ఈస్ అగైన్ బీరకాయ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అగైన్ ఇన్ ద US మేము పొట్లకాయ వేసాము. పొట్లకాయ యాక్చువల్గా నాకు ఫ్రెండ్ డాలస్ నుంచి తెచ్చి ఇచ్చింది ఈసారి. సో నేను ఒక 2-3 టైమ్స్ ఆల్రెడీ వండాను. అండ్ దెన్ ఇది ఎలా వస్తుందంటే ఒకేసారి ఒక 10 వచ్చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఒక 10 వస్తున్నాయి, అలా వస్తున్నాయి అన్నది. ఇదిగో ఇక్కడ ఒక మంచి పొట్లకాయ ఉంది. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ద పొట్లకాయ. ఇవి చిన్న విత్తనం అన్నట్టు. సో ఇట్లా పొట్టిగా వస్తున్నాయి. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ బీరకాయ హియర్. సో అలా బ్రేక్ ఇచ్చి వస్తేనే బెటర్ అనుకుంటా, లేదంటే అంత హార్వెస్ట్ మనం కూడా వాడలేము. సో కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తేనే బెటర్. సో ఇక్కడ పొట్లకాయ అండ్ బీరకాయ. అండ్ దెన్ లెట్ మీ షో యూ దొండకాయ అండ్ ఇంకొక దగ్గర దోసకాయ. ఎక్కడికో పాకింది యాక్చువల్లీ దోసకాయ. ఇది లాస్ట్ ఇయర్ డాలస్లో ఒక కజిన్ వాళ్ళ ఇంట్లో ఒక మంచి వెరైటీ ఉంటే అది సీడ్స్ని వెండబెట్టి నేనే వేసాను ఈ ఇయర్. చూడాలి, ఇంకా తెంచలేదు. ఇప్పుడు తెంచితే అలానే ఉంటే ఇట్స్ గుడ్. అండ్ దెన్ కమ్స్ దొండకాయ. ఇది ఎలా అంటే, నాకు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్ ఒక మొదలు ఇచ్చింది. అది లాస్ట్ ఇయర్ మాకు బాగా వచ్చింది. మేము దాన్ని ఇట్లా పెద్ద పెద్ద స్టెమ్స్ని ఇలా కట్ చేసి వింటర్ అప్పటికి వాటర్లో పెట్టి ఒక 2-3 మేమే మళ్ళీ ప్లాంట్స్ లాగా చేయగలిగాము. బేసిక్గా ఏం చేయాలంటే ఈ స్టెమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టెమ్స్ని కట్ చేసి వాటర్లో పెట్టి అందులో నుంచి సాయిల్లోకి పెట్టాలి. అండ్ టెంపరేచర్ చూసుకోవాలి, మనం బయట పెడితే ఫ్రీజింగ్ ఉంటుంది కదా. సో అలా చేస్తే, అంటే మనం ఒక 10 ట్రై చేస్తే అందులో ఒక 2-3 బతుకుతాయి అన్నట్టు. సో అలా మాకు ఒక 2-3 బతికాయి. ఈ ఇయర్ కూడా అలానే ట్రై చేస్తాము. సో దొండకాయ వాజ్ ఆల్సో ఓకే. నేను ఒక 2-3 టైమ్స్ వండాను. లుక్ ఎట్ దీస్ దోసకాయలు. దోసకాయ అంతా ఈ దొండ తీగ మీదకి పాకేసింది. అండ్ దెన్ లుక్ ఎట్ ఆల్ దిస్. అండ్ ఇంకొకటి చూపిస్తాను లాస్ట్లో, ఒక హై న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ప్లాంట్. దాట్ ఈస్ ములక్కాయ. సో ఇది కూడా మాకు లాస్ట్ ఇయర్ మా ఇంటి ముందర నైబరు ఇలాంటి స్టెమ్స్ ఇచ్చాడు తను కట్ చేస్తుంటే. సో మేము ఆ స్టెమ్స్ని వాటర్లో పెట్టి కొన్ని రోజులు ఉంచి మళ్ళీ వాటిని గ్రౌండ్లోకి పెట్టి అలా తను 3 ఇస్తేను అది గ్రౌండ్లోకి పెట్టగానే ఒక్కటి బ్రతికింది అన్నట్టు. లుక్ హౌ గుడ్ ఇట్ ఈస్ డూయింగ్. మోస్ట్లీ ఈ ఇయర్ మరి సర్వైవ్ అయితే బాగుంటుంది ఈ ఇయర్ వింటర్లో. మోస్ట్లీ ఆకంతా నేను పప్పులో వేద్దాము అని చెప్పి చూస్తున్నాను. సో ప్రస్తుతానికి నా దగ్గర చాలా వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆ వెజ్జీస్ అన్నీ అయిపోగానే ఐ విల్ యూజ్ దిస్ ఇన్ ద దాల్. వావ్, లుక్ ఎట్ దిస్. So this is about our garden in the US, Austin. Bye bye, see you. I'll update you soon on the progress of this garden. Look at this. Watermelon.
Cantaloupes. This is almost ready for plucking. బెండకాయలు. దోసకాయలు. పొట్లకాయలు. బీరకాయలు.